హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు మనం లంచ్ బాక్స్ చేయడం లేదు, శ్రీరామనవమి కదా. ఈ రోజు అది కాకుండా సండే వచ్చింది కాబట్టి అందరికి ఈ రోజు లీవ్ అండి. ఈ రోజు లంచ్ బాక్స్ రెసిపీ లేదు. మన శ్రీరామనవమికి దేవుడికి నైవేద్యంగా కోసంబరి మజ్జిగ పానకం అండి. కోసంబరి అంటే వడపప్పు అండి, ఇక్కడ కోసంబరి అంటారు. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం, చూసేద్దాం, దేవుడి ఆశీస్సులు పొందేద్దాం రండి. ముందుగా మనం పానకం చేసుకుందామండి. స్వీట్ తో ఆరంభం చేద్దాం. పానకం చేసుకునేకి ముందుగా బెల్లం నానబెట్టుకునేస్తాము. ముందుగా నేను బెల్లం నానబెడుతున్నాను, ఎందుకంటే దీంతో చెత్త ఏమైనా ఉంటే కింద ఉంటుంది, మళ్ళీ బాగా దాన్ని తిప్పేసి వడగట్టినామంటే ఆ చెత్త అంతా వచ్చేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ నానబెట్టేస్తున్నాను బెల్లము. దీంతో నీళ్ళు పోస్తాము. బెల్లం కరిగే కొంచెంసేపు పడుతుంది కాబట్టి కొంచెంగా నీళ్ళు పోద్దాం. ఇది పక్కన పెట్టేద్దాము. మిగిలింది మన పానకానికి ఏమేమి కావాలో రెడీ చేసుకుందాం. పానకానికి దోసకాయ వేస్తున్నామండి. నేను చిన్నప్పుడు పానకం చేస్తే మా అమ్మ బెల్లము యాలకిల పొడి నీళ్ళు వేసి కలిపేదండి పానకానికి. కాకపోతే ఈ దోసకాయ అంతా వేసేది కాదు అప్పట్లో. ఇప్పుడు నేను నేర్చుకున్నానండి పానకానికి దోసకాయ వేసే బాగుంటుంది అనేసి. చాలాసార్లు తాగినాను. ఇది ఏం టేస్ట్ అనేసి నాకు తెలియదు. కాకపోతే మళ్ళీ తెలిసింది, మా ఫ్రెండ్ చేసి పెట్టింది ఒకరోజు. చూస్తే అందులో దోసకాయ రుబ్బి మిక్సీ పట్టి పోసేసిందండి. కనిపించలేదు ఆ దోసకాయ కూడా. కాకపోతే ఈరోజు నేను దోసకాయ వేసి చేస్తున్నాను. నేను ఇప్పుడు మామూలుగానే పానకం చేసేటంటే దోసకాయ వేస్తున్నానండి. ఒకే శ్రీరామనవమికే కాకుండా ఈ సమ్మర్ పోయేదాకా మా ఇంట్లో పానకం అనేది చేస్తూనే ఉంటానండి. ఒకరోజు పానకం, ఒకరోజు మజ్జిగ, ఇలా చేస్తూనే ఉంటాను. ఇప్పుడు మనం పానకానికి దోసకాయ వేసుకుందాం. ఈ దోసకాయ వేసుకునే దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నిజం చెప్తున్నాను, నాకు పానకం అంటే నచ్చదు. కాకపోతే ఈ దోసకాయ వేసి చేసినాక నాకు పానకం అంటే ఇష్టమైంది. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా దోసకాయ వేసి పానకం చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి. వాళ్ళు తాగారంటే ఈ దోసకాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పైన వేస్తామంటే అది కనిపిస్తూ ఉంటుంది, ఇష్టంగానూ తాగుతారు. అలా చేసి పెట్టండి మన పిల్లలకి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పీసులుగా కొన్ని కట్ చేసి పెట్టుకుందాము. ఎందుకంటే మన పిల్లలకి కనిపిస్తే తాగుతారు కదండి ఇష్టంగా. కాబట్టి మన పిల్లల కోసము సన్నగా పీసులు కట్ చేసి కొన్ని పక్కన పెట్టుకొని మిగిలిన మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మనం చిన్న పీసులుగా కట్ చేసి అందులో వేద్దాము. ఇది జ్యూస్ చేసి తాగితే కానీ చాలా బాగుంటుందండి. ఈరోజు మధ్యాహ్నం అన్నంగానే తిందండి. ఆమెకి పానకము మజ్జిగ కోసంబరి అంటే చాలా ఇష్టం అండి. అడుగుతూనే ఉంటుంది. కాకపోతే నేను చేస్తూ ఉంటాను. ఈరోజు కోసంబరి ఈ వారం చేస్తే వచ్చే వారం మజ్జిగ అట్లా చేస్తాను. ఈ మూడు ఒకే రోజు కుదిరేది ఎప్పుడు అంటే శ్రీరామనవమికి మాత్రమే అండి. కాబట్టి ఈరోజు పొద్దున్ననే లేసేసింది, లేచి నన్ను లేపిందండి. కాబట్టి ఆమెకి పానకము మజ్జిగ కోసంబరి మూడు ఆమెకి ఇష్టమైన కాంబినేషను. కాబట్టి హ్యాపీగా తాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం అన్నం కానీ అడగదు ఈరోజైతే. ఇలా కట్ చేసిన వాటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. లాస్ట్లో మనం పానకంలో వేసే బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు దీన్ని తీసి ఈ జార్లో వేసుకునేద్దాము. ఇది ఎట్లా మిక్సీ పట్టేదే కదా, కాబట్టి నేను కొయ్యడం లేదు, అలానే తీసేస్తున్నాను. ఇంకేమిటండి సంగతులు. పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు. ఆంధ్రాలో అయితే ఇంకా ఇవ్వలేదు. కాకపోతే కర్ణాటకలో బిన్నె ఇచ్చేస్తారండి. బిన్నె ఇస్తారు, బిన్నె ఓపెన్ చేస్తారండి కర్ణాటకలో. ఈరోజు శ్రీరామనవమి కదా, నేనైతే ఊరికి వెళ్దామని ప్లాన్ చేశాను. అమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి. అత్త వాళ్ళ ఊర్లో రాముల వారి గుడి ఉందండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు శ్రీరామనవమి. కాబట్టి నేను ఇక్కడ బిన్నె పూజ చేసేసి దేవుణ్ణి మొక్కేసి అక్కడికి వెళ్దామని ప్లాన్ చేశాను. అందులో వేరే ఇప్పుడు హాలిడేస్ కదండి, మన పిల్లలు ఎప్పుడు టౌన్లోనే ఉంటారు కదా, వాళ్ళకి మనకి విలేజ్ వాతావరణం అనేది తెలవాలి. అక్కడ ఎలా పూజ చేస్తారు, మనం ఇంట్లో ఫోటో దగ్గర పెట్టి మొక్కేస్తామండి. ఇది ఊర్లో చాలా బాగా చేస్తారండి విలేజ్లో. కాకపోతే మన పిల్లలు చూపించాలని నేను, పాప, చెల్లి పిల్లలు అందరూ ఈరోజు ఊరికి వెళ్తున్నాము. ఇంట్లో శ్రీరామనవమి మొక్కేసి మా ఇంట్లో పానకం మజ్జిగ తాగేసి మధ్యాహ్నం నుంచి బయలుదేరుతున్నామండి. యాలకులు ఇలా దంచుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసేద్దాము. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ముందుగా మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదా, దీన్ని వడగట్టుకునేద్దాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదా, ఈ దోసకాయ కూడా వేసేద్దాము. ఈ దోసకాయ ముక్కలు కట్ చేసినాం కదా, ఇది వేసేద్దాము.
అంతే అండి, మన పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు రెడీ చేసుకుందామండి. అదే అండి కోసంబరి. దానికి ముందుగానే పెసరపప్పు కడిగేసి పెట్టేసినానండి, నానబెట్టలేదు. కడిగేసి నీళ్ళలోంచి ఒక 10 నిమిషాలు అయింది, అలానే పెట్టినాను. ఎందుకంటే దీంతో మనము సౌతేకాయ అదే అండి కీరకాయ వేస్తాం కదా, అది తేమ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఎక్కువ నానాల్సిన పని లేదు పెసరపప్పు కాబట్టి నేను కడిగి అలానే పెట్టేసినానండి. చూడండి ముక్కాలు భాగం నానిపోయింది బాగా. ఉప్పు కొత్తిమీర అంతా వేసేదాని వల్ల అది కొంచెం నీళ్ళు వదులుతుంది, ఆ తేమకి సరిపోతుంది కాబట్టి ఇలా చేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకునేద్దాము. ముందుగానే నానబెట్టి కడిగి పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు ఇందులో వేసేద్దాము. ఇప్పుడు మనము వడపప్పుకి పప్పు నానబెట్టి పెట్టేసినాం కదండి. ఇప్పుడు మనము ఈ సౌతేకాయ అనేది కట్ చేసి వేసుకుందాము. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేస్తారండి, కాకపోతే నేను ఇక్కడ కర్ణాటక స్టైల్లో చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ అన్నం సాంబార్ అయినా పక్కలో ఈ కోసంబరి అనేది పెట్టుకొని తింటారండి. మనం అక్కడ తాలింపులు ఎలా తింటామో అలా తింటారు, కాబట్టి నేను ఆ స్టైల్లో చేస్తున్నానండి. మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కోసంబరి అనేది పప్పుకి సాంబార్కి అన్నిటికీ పెరుగన్నానికి కాంబినేషను చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసే విధానంలో మీరు చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఇక్కడ కొన మొదలు కట్ చేసి దీంతో పాలు ఉంటుంది, ఆ పాలు తీసేసినామంటే అప్పుడు చేదు అనేది రాదు దీంతో, లేదంటే చేదుతనంగా వస్తుంది. ఇలా తీసినామంటే అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని చోట్ల బాగా దొరుకుతుందండి ఈ కీరకాయ అనేది. కొంతమంది కీరకాయ అంటారు, కొంతమంది దోసకాయ అంటారు, కొంతమంది సౌతేకాయ అంటారు. కాకపోతే నాకు కీరకాయ దోసకాయ కన్నా ఈ సౌతేకాయ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా రోజుగా ఈ బెంగళూరులో నుండి బెంగళూరు లాంగ్వేజే వచ్చేస్తూ ఉందండి. ఇప్పుడు దీన్ని పైన తొక్క తీసేద్దాము. మనం ఇక్కడ కోసినాం కదండి, తిప్పినప్పుడు పాలంతా ఉంటుంది సైడ్లో, కాబట్టి ఒకసారి కడుక్కుని వేస్తాము. ఇప్పుడు దీన్ని కట్ చేసుకునేస్తాము. ఇది లావుగా పెద్దదిగా వేస్తే ఈ కోసంబరి అనేది బాగుండదండి. సన్నగా వేసుకోవాలి, సన్నగా పొడువుగా వేసుకొని పొడిగా కట్ చేసుకోవాలండి. ఇలా వేసుకునే దానివల్ల తినేదానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకొకటి అండి, డైట్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ కోసంబరి అనేది. చూడండి అంతా ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేద్దాము. అలాగే కొత్తిమీర కడిగి కట్ చేసి వేసుకుందాము. నీళ్ళలో వేసేద్దాం. దీన్ని సన్నగా పొడిగా కట్ చేసుకుందాము. ఇది పక్కన పెట్టుకుందాం, మజ్జిగకి వేస్తాం అది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుందాం ఇది కూడా. ఇప్పుడు ఈ కొత్తిమీర కానీ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ కూడా తురిమి ఇందులో వేసుకుందాం. ముందుగా పైన తొక్క తీసుకునేద్దాం క్యారెట్ కూడా. దీన్ని కడిగేద్దాము. ఇప్పుడు దీన్ని తురుముకుందాం. పైన ఈ కొన అట్లా కోసేస్తే ఈజీగా ఉంటుంది తురిమేకి. ఇప్పుడు క్యారెట్ తురిమేద్దాం. ఇప్పుడు మన క్యారెట్ కూడా తురుముకున్నాం కదా, ఇందులో వేసేద్దాము. చూడండి మనం అన్నీ వేసుకున్నాం కదా, ఇంకొకటి అండి టెంకాయ తురుము. ఇది కూడా తురుముకొని వచ్చేసినాను. ఫ్రెష్గా అప్పుడే కొట్టి అప్పుడే తురిమి వేస్తే బాగుంటుందండి టేస్టు. మీరు కొట్టి పెట్టేసి అది తురిమి వేసినారనుకో అది మధ్యాహ్నానికే చెడిపోతుంది. కాబట్టి ఇలా అప్పుడే కొట్టి అప్పుడే తురుముకోండి, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మన కోసంబరి తిరుగుబాతికి పచ్చిమిర్చి తీసుకుంటామండి. ఇక్కడ 3 తీసుకున్నాను చిన్నవి. దీన్ని కడిగేసి కట్ చేసుకునేస్తాను. పెను ఉడికెక్కింది, ఆయిల్ వేసుకుందాము.
ఇది కోసంబరికి కదండి, కొద్దిగానే ఆయిల్ పడుతుంది. పోపు తిరుగుబాతు పెడతాం కదా, కాబట్టి కొద్దిగానే ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసుకుందాము. ఆవాలు, ఇప్పుడు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇలా తుంచి వేసుకుందాము. ఇందులోనే కొద్దిగా ఇంగువ. నేను స్టవ్ ఆపేసానండి. ఇప్పుడు ఇందులో వేసుకునేద్దాము. ఇది కలిపేది లాస్ట్లో కలుపుకుందామండి, ఎందుకంటే ఇప్పుడే కలిపితే అది నీళ్ళు వదిలేస్తుందని చెప్పాను కదా మీకు. ఇప్పుడు మన వడపప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఇందులో ఉప్పు ఒక్కటి వేయాలి, ఇది లాస్ట్లో వేసి కలుపుతాను కాబట్టి ఇది పక్కన పెట్టేస్తాము. ఇదే బాండ్లీలోనే మనం నూనె కొద్దిగా వేసి మజ్జిగకి తిరగబాత పెట్టేద్దాము. ఇప్పుడు వేడిగానే ఉందండి పెనుము, కాబట్టి కొద్దిగా నూనె వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఆవాలు, కొద్దిగా ఆవాలు, సేమ్ దీనికి ఏమేమి పెట్టినామో అంతే అండి. పచ్చిమిరపకాయ ఒకటి వేసేలేదు. ఇప్పుడు ఆవాలు చిట్లా పట్ల అయింది. ఇప్పుడు కరివేపాకు, కొద్దిగా ఇంగువ. మన మజ్జిగకి ఇంగువ వేస్తేనే అండి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. మన మజ్జిగ ఇంకా రెడీనే అవ్వలేదండి, కాకపోతే నేను ఇక్కడ పోపు పెట్టేసాను. ఎందుకంటే కోసంబరికి పోపు పెట్టాం కదా, అలాగనే పనిలో పని పెనుము ఉడుగ్గా ఉంటుంది పెట్టేస్తామని పెట్టేసినాను. కాకపోతే ఆ పోపే కొంచెం తీసుకోండొచ్చు. ఇందులో పచ్చిమిర్చి వేసినాను, అందులో పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి దానికి సపరేట్ దీనికి సపరేట్ ఒకేసారి పని అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది మజ్జిగ రెడీ చేసుకుందాం. పచ్చిమిర్చి 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి, కొద్దిగా అల్లం తీసుకున్నాను, అలాగే కొత్తిమీర కడిగి అప్పుడైనా పెట్టేశాను కదా, ఈ కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసుకుందాము. కొత్తిమీర కట్ చేసి వేసినాను లాస్ట్ టైము. ఆమె ఏం చేసింది, టీ వడగడతాం కదా అందులో వడగట్టుకొని తాగింది. కాబట్టి ఈసారి నేను తెలివిగా మిక్సీకి వేసేస్తున్నాను కొత్తిమీర. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేద్దాము. ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి ఇలా వించి వేస్తాం. కడిగేసినానండి, ఇలా వించి వేస్తాను. తొక్క తీసేసి కడిగి వేసుకుందాం. అల్లం కూడా, దీన్ని మిక్సీ పెట్టేద్దాం. తిరగబాతికి కొద్దిగా వేసుకున్నాను, ఇంకొద్దిగా ఇంగు వేసుకుందాం. దీన్ని మెత్తగా మిక్సీ పెట్టాం. ఇక్కడ మజ్జిగ 1/2 లీటర్ తీసుకున్నానండి, దీంతోకి కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బ్లెండర్ పెట్టేద్దాము. ఈ ఉండ్లంతా లేకుండా మజ్జిగ తేటగా రావాలి కదా మనకు, కాబట్టి ఇట్లా బ్లెండర్ పెట్టేద్దాము. ఇందులో నీళ్ళు వేసుకుందాము. ఇక్కడ మా ఇంట్లో మజ్జిగ చాలా పల్సగా ఉంటేనే ఇష్టపడతారండి, కాబట్టి నేను నీళ్ళు ఎక్కువే వేస్తున్నాను. ఇక్కడ మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా కూడా వేసేద్దాము ఇందులోనే. మీకు చూసి వేసుకోండి, మీకు కారం ఇష్టం అవుతుంది అంటే అంతా వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇది వేసేసినాను. ఇప్పుడు చూడండి, మన మజ్జిగలోకి మసాలా అంతా వేసేసినాం, పోపు పెట్టాం కదా, ఇది వేసేద్దాము. ఇప్పుడు ఇందులో మెయిన్ వేయాల్సింది వేయలేదండి, మనం ఉప్పు, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాము. ఇక్కడ మజ్జిగ నేను పల్చగానే చేస్తున్నానండి, ఎండ వేరే ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మజ్జిగ, పెరిగి ఎక్కువ వేసి మజ్జిగ చేయకూడదు, ఎప్పుడు పల్చగానే ఉండాలి మజ్జిగ. మా ఇంట్లో అయితే చాలా నీళ్ళు వేయమంటారు మామ కానీ పాప కానీ, కాబట్టి నేను ఈరోజు ఇంత నీళ్ళు వేసేసాను. ఇప్పుడు మన మజ్జిగ అనేది రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. అన్నీ అయిపోయిందండి, చివరిగా సాల్ట్ వేసుకొని కలబెట్టుకునేద్దాం. సరే అయిపోయింది మంది. ఇప్పుడు దీన్ని కలబెట్టేద్దాం. మన శ్రీరామనవమికి కావాల్సిన మజ్జిగ, పానకం, వడపప్పు రెడీ అయిపోయింది. రండి అందరూ మన ఇంట్లో కలిసి పండగ చేసుకుందాం.